ప్రేమధార. 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 బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం, అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి. ఆలకించండి ప్రేమధార. వెలుగు బాట నడిపించు, వెలుగు బాట నడిపించు, నవ్యలోక పదము చూపు. ప్రేమధార. 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 ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనం ఇప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్ములను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్ములను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్ములను దీవించండి. మమ్ములని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్ములను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో పరలోకములో వలెనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సువని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జననష్టము కలుగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని,
ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్టచివరిసారి బైబిలును చదివించుకొని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్ గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబిలు ఎంతో ప్రయోజనకరం. ఒడిదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిల్ గ్రంథానికి మరే గ్రంథము సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొలిపే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు. కుటుంబంలో మంచి తల్లి, తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో
బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిల్ గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిల్ జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశ భాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకుపోతాయి. గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథం బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజం బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు. అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు. బైబిలు గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు. దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన. కాని మానవుని ద్వారా, మానవ సాధనం ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది. వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు. అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము, ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవ గ్రంథం, దైవరచితమైన గ్రంథం.
బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది. సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక్క క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు. నీతో నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు. అలనాడు భూమి ఆకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుష్యులతో మాట్లాడాడు. వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబిలు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు. ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసు దేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబిలంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. ఇర్మియా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిలును చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిలు వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనియ్యరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిలు ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథము అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు,
బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో 4వ వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు. నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతన్ని చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్న బాణం అతనికే తగిలింది. అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు. ముగింపులో ప్రార్థన చేసుకుందాం.